హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తి విషయంలో ధాన్యలక్ష్మికి పెద్ద షాక్ ఇచ్చిన అనామిక. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అనామిక ఇలా అంటుంది, ఈ రోజు ఆఫీస్ లేదు, మనం షాపింగ్కి వెళ్దాం పదండి అని అనామిక అంటుంది. సరే ఉండు, నా క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వస్తాను అని కళ్యాణ్ అంటాడు. మీ క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర లేవా అని అనామిక అడుగుతుంది. లేదు, కావ్యవదన్ దగ్గర ఉన్నాయని కళ్యాణ్ అంటాడు. అదేంటి అని అనామిక అంటే, ఇంతకుముందు వరకు పెద్దమ్మ దగ్గర ఉండేది, ఇప్పుడు కావ్యవదన చూసుకుంటుంది కాబట్టి కావ్యవదన దగ్గర ఉన్నాయని కళ్యాణ్ అంటాడు. నేను కవితలు రాసుకుంటూ క్రెడిట్ కార్డ్స్ గురించి మర్చిపోయేవాన్ని, ఎక్కడ పడితే అక్కడ పారేసేవాన్ని. దీంట్లో ఇంట్లో వాళ్ళందరూ ఇంకా నీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండొద్దు అని పెద్దమ్మకి ఇచ్చారు అని కళ్యాణ్ చెప్తాడు. అంటే మీరు ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా అని అనామిక అంటుంది. అడుక్కోవడం ఏముంది, వదిన అమ్మతో సమానం, అమ్మని అడగడానికి నామోషి ఎందుకు అని కళ్యాణ్ అంటాడు. మీకు లేకపోవచ్చు, మీ భార్యగా నాకుంటుంది అని అనామిక అంటుంది. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలా వద్దా అని కళ్యాణ్ అంటాడు. ఆవిడ గారి దగ్గర అడిగి తీసుకురావాలి అంటే ఆ షాపింగ్ నాకేం అవసరం లేదు అని అనామిక చెప్తుంది. ఇంకా కిచెన్ రూమ్ లో ఉన్న ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి అనామిక ఇలా అంటుంది, అత్తయ్య నేను అసలు ఇంటి కూడన్నా కాదా అని అనామిక ధాన్యలక్ష్మి అడుగుతుంది. కాదని ఎవరన్నారమ్మా అని ధాన్యలక్ష్మి అంటుంది. కావ్యక్కకున్న అధికారాలు నాకు ఉన్నాయా లేవా అని అడుగుతుంది. తనకంటే ఎక్కువగా నీకే ఉన్నాయని ధాన్యలక్ష్మి చెప్తుంది. అలాంటప్పుడు నేను సరదాగా నా భర్తను తీసుకొని బయటికి వెళ్ళాలి అన్నా, షాపింగ్కి వెళ్ళాలి అన్నా కావ్య పర్మిషన్ తీసుకోవాలా, ఆ కావ్య ముందు చేయి చాచి డబ్బులు అడుక్కోవాలా, అంత అవసరం ఏమొచ్చింది అత్తయ్య నాకు అని అనామిక అడుగుతుంది. దాంతో ధనలక్ష్మి అవును నిజమే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే అత్తయ్య మన డబ్బులు మనకి ఇచ్చేయమని చెప్పండి, మనది మనం బ్రతుకుదాము అని అనామిక అంటుంది. దీనికి ధనలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ దగ్గర అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.